దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం, ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవుని వాక్యం చెప్తుంది అంటే, ఈరోజు మనం నమ్మిన దేవుడు, ఆరాధించేటువంటి దేవుడు మన జీవితాల్లో ఆయన ఏ విధంగా ఉంటాడు అంటే, ఆయన అడిగితే ఇచ్చేటువంటి దేవుడు. మనం నమ్మి ఆరాధించే దేవుడు, మనం అడిగితే ఇవ్వగలిగేటువంటి దేవుడు. అయితే ఇప్పుడు మనం కలిగినటువంటి ఆ దేవునిని బట్టి, నిజంగా ఆయన బట్టి మనం నమ్ముకున్న కారణాన్ని బట్టి మనకు కలిగే ఒక ధైర్యం ఏంటి అని అంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకి దయచేస్తాడు, ఆయన మనకి ఇస్తాడు అని వాగ్దానం చేస్తాడు. అంటే మనం ఒక ధైర్యం కోల్పోయినప్పుడు, అంటే మనకి ఈ లోకంలో ఏ మనుష్యుని సహాయం మనకు లేనప్పుడు, ఏ మనుష్యులు కూడా మనకి సహాయం చేయనప్పుడు, కొన్ని పరిస్థితులు మనం కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనం కొన్ని పరిస్థితుల గుండా నడిపించబడుతూ ఉన్నప్పుడు, మనకున్నటువంటి కొంచెం ధైర్యం కూడా మనం కోల్పోయిన స్థితిగతులు మన జీవితంలో కనబడుతున్నప్పుడు, మనకున్న ఒకే ఒక్క ధైర్యం ఏదంటే, మనం నమ్మినటువంటి దేవుడు మాత్రమే, మనం నమ్మి ఆరాధించే దేవుడు మాత్రమే. ఆయన బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు, ధైర్యంగా ఉండవచ్చు. ఎందుకనంటే ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినా ఆయన మనకి ఇస్తానన్నాడు. అంటే మనం ఆయన చిత్తానుసారంగా ఉండి, ఆయన చిత్తంలో మనం ఉండి, ఆయన చిత్తానికి ఇష్టలుగా మనం జీవించి ఉండి, ఆ ప్రకారం మనం ఏది అడుగుతామో అది ఖచ్చితంగా, నిశ్చయంగా దేవుడు మనకి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆయన ఏది అడిగినా ఇస్తానన్నాడు కాబట్టి మనం నిశ్చయంగా ఉండవలసిన విధానం ఏంటంటే, దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు. అంటే నా దేవుడు ఏది అడిగినా నాకు ఇస్తాడు, ఏది నేను అడిగినా ఆయనకు అనుగ్రహించగలిగిన వాడు, మనుష్యులు వల్ల కానిది కూడా నా దేవుడు నాకు ఇవ్వగలుగుతాడు అని దేవుడు, ఆ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. ఆ ధైర్యం తెచ్చుకున్న మన జీవితంలో మనం అడిగింది ఖచ్చితంగా దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటే గనక, మనం చేయవలసినది ఇక్కడ ఒకటి మాత్రమే కనబడుతుంది. అది ఏంటి అంటే, ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. అంటే మనం అడిగేది దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తం ఎలా అవుతుందంటే, మనం దేవుని చిత్తంలో ఉండి, అంటే దేవునికి ఇష్టంగా ఉండి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉండి, దేవునికి హేయమైనవి కాకుండా దేవుడు మెచ్చేటువంటి స్థితి కలిగి మనం ఉండి, ఆయనకు మహిమకరంగా ఉండే జీవితాన్ని మనం కలిగి ఉండి, మనం ఏది అడిగినా కూడా ఆయన ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన ఇస్తానని మాట ఇచ్చాడు. అందుకే ఈ మాటను బట్టి మనం, దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. అదే మనకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అలా ఉండి మనం దేవుణ్ణి అడిగితే చాలు, మనుషులను అడగని అవసరం లేదు, మనుషుల దగ్గరికి వెళ్ళవసరం లేదు, మనుషుల్ని ప్రాధేయపడిన అవసరం లేదు, మనుషుల దగ్గర గోజాడిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ధైర్యం నీకుంటే, నా దేవుడు నాకు ఇస్తాడు, ఇచ్చేటువంటి దేవుడు, కానీ నేను ఆయనకి ఇష్టరాలుగా ఇష్టడుగా ఉంటే చాలు, తప్పకుండా దేవుడు నాకు అది అనుగ్రహిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది భక్తులు కూడా వారి జీవితాల్లో ధైర్యం కోల్పోయినప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, వారు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ చేయూత వారికి లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని, తమ నమ్మిన దేవుని బట్టి ధైర్యంగా ఉండి, ఆ దేవుని పాదాల చెంతకు వెళ్ళి ఆయన నామాన్ని బట్టి వారు ప్రార్థించినప్పుడు, ఆయన అడిగినప్పుడు, ఆయన దగ్గర మొర్ర పెట్టినప్పుడు వారు నిశ్చయంగా వాటిని పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒకవేళ నీవు కొన్ని పరిస్థితులను బట్టి నీకున్న ధైర్యాన్ని కోల్పోయేవేమో, లేదా నీవు నాకు దేవుడు ఇది చేస్తే బాగుండు అనుకుని ఆలోచిస్తూ ఉండి కూడా దేవుని పాదాల చెంత, దేవుని చిత్తానుసారంగా అడగకుండా అలాగే ఉండి అది జరిగితే బాగుండు ఎదురు చూస్తున్నవేమో, ఈ సమయంలో నీకున్నటువంటి ఆ కొంచెం ఆ యొక్క సహనం కూడా కోల్పోయి, ఆ యొక్క ఓర్పు కూడా కోల్పోయి, ఆ ఓపిక కూడా నశించిపోయి,
మనం నిరుత్సాహం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావేమో. ఇప్పుడే దేవునితో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము నమ్మిన దేవుని బట్టి మనకున్న ధైర్యం ఏంటంటే, ఆయన మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా ఆయన మనకి దయచేస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు అనే మాటను ఈరోజు నీకు దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ మాట దేవునితో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే, నీవు ఆయన చిత్తానుసారంగా అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు కూడా నువ్వేది అనుకుంటున్నావో అది నీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, నీకు చేయగలుగుతాడు, అది నీ జీవితంలో జరిగించగలుగుతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దీన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండి ఆయన పాదాల చెంత ప్రార్థించు, అడుగు, నువ్వు అడిగిన దాన్ని నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉండి మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను, ఈ వాక్య భాగమును మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత పరిస్థితుల్లో కూడా దేవుడు ఈ దినమున ఈ వాక్యాన్ని నెరవేర్చి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యాన్ని బట్టి మాకు వచ్చే ధైర్యం ఏమిటంటే, నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగను నువ్వు మాకు అది అనుగ్రహించేటువంటి దేవుడు ప్రభువా. కనుక మా చిత్తమును బట్టి కాకుండా, మా ఉద్దేశాలను బట్టి కాకుండా, నీ చిత్తానుసారంగా మేము ప్రతీది అడిగి నీ నుండి పొందుకునేటువంటి గొప్ప కృపను, ఆ భాగ్యమును నీవే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.